హలో ఫ్రెండ్స్, గుర్తుందా టైటానిక్ స్టోరీ? ఎంత పెద్ద షిప్ అయినా ఐస్బర్గ్ గుద్దేసి మునిగిపోయింది. చాలామంది చనిపోయారు. అయితే ఆ టైంలో ఒక బ్యాండ్ ఉండేది తెలుసా? వాళ్ళు షిప్ మునిగిపోతున్నా సరే జనాల్ని కామ్ చేయడానికి మ్యూజిక్ ప్లే చేస్తూనే ఉన్నారు. వాళ్ళు లాస్ట్గా ఏ సాంగ్ ప్లే చేశారో మీకు తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్, దాని గురించి మాట్లాడుకుందాం. నిజంగా వాళ్ళ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. షిప్ కొట్టుకుపోతుంటే కూడా కూల్గా మ్యూజిక్ ప్లే చేస్తూ జనాల్ని కూల్ డౌన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. హ్యాట్స్ ఆఫ్ నిజంగా వాళ్ళకి. కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు లాస్ట్గా పాడిన సాంగ్ ఏంటి? దీనిపై చాలా డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి ఇప్పటికీ కూడా. ఒక ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్ కెనడా నుంచి వచ్చిన వెరాడిక్ ఏం చెప్పారంటే వాళ్ళు లాస్ట్గా పాడింది నియరర్ మై గాడ్ టు థీ అనే ఒక ప్రేయర్ సాంగ్ అంట. కానీ ఆవిడ చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉందనేది ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అల్టిమేట్ టైటానిక్ అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెరాడిక్ ఆల్రెడీ లైఫ్ రాఫ్ట్లో సేఫ్గా ఉండిపోయిందంట. షిప్ మునిగిపోవడానికి 1 గంట 20 నిమిషాల ముందే, అంటే బ్యాండ్ లాస్ట్ సాంగ్ ప్లే చేసే టైంకి ఆమె అక్కడ లేదన్నమాట. ఆ మ్యూజిషియన్స్ అయితే కావాలని అక్కడ ఉండిపోయారంట. ప్యాసింజర్స్ అందరినీ లైఫ్ బోట్స్లోకి ఎక్కించే టైంలో వాళ్ళకి ధైర్యం చెప్పడానికి. నిజంగా గ్రేట్ కదా. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ బ్యాండ్లో ఒక్కళ్ళు కూడా బ్రతకలేదు. సో ఎవరు కరెక్ట్గా చెప్పే ఛాన్స్ అయితే అస్సలు లేదు. ప్యాసింజర్స్ కొందరు ఒకలా చెప్తే క్రూ మెంబర్స్ ఇంకోలా చెప్తున్నారు. ఇకపోతే మన ఫేమస్ ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ స్నోప్స్ కూడా దీన్ని బాగా రీసెర్చ్ చేసింది. వాళ్ళు ఫైనల్గా ఏం తేల్చారంటే ఆ లాస్ట్ సాంగ్ ఏంటనేది ఎప్పటికీ తెలియని మిస్టరీ లాగానే ఉంటుందంట. కానీ వాళ్ళ డ్యూటీకి వాళ్ళు ఎంత కమిటెడ్గా ఉన్నారు అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ఏదేమైనా ఆ భయంకరమైన టైంలో కూడా మ్యూజిక్తో అందరికీ హోప్ ఇచ్చిన ఆ గ్రేట్ పీపుల్కి మనం సెల్యూట్ చేయాల్సిందే. వాళ్ళ సాక్రిఫైస్ ఎప్పటికీ మర్చిపోలేం. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఆ లాస్ట్ సాంగ్ ఏమై ఉంటుందని మీకు అనిపిస్తుంది? కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.